నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని మరియు దానిని నివారించడానికి అవకాశం ఉండకపోవచ్చని కనుగొంది. నాసా అధికారిక నివేదిక ప్రకారం నాసా ఏప్రిల్లో 5వ ద్వైవార్షిక ప్లానెటరీ డిఫెన్స్ ఇంటెలిజెన్సీ టాబ్లెట్ టాప్ పరిశోధనలు నిర్వహించింది. జూన్ 20న మేరీల్యాండ్లోని లారెల్లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో జరిగిన ఈ టాబ్లెట్ టాప్ పరిశోధనల యొక్క సారాంశాన్ని నాసా ప్రచురించింది. దీనిలో నాసా కాకుండా వివిధ అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలు మరియు నాసాకు సహకారం అందించే అంతర్జాతీయ ప్రతినిధులు కలిపి దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని, దానిని నివారించడానికి అవకాశం ఉండకపోవచ్చని కనుగొంది. అంతరిక్ష సంస్థ నాసా 5వ ద్వైవార్షిక ప్లానెటరీ డిఫెన్స్ ఇంటెలిజెన్సీ టాబ్లెట్ టాప్ పరిశోధనలను ఏప్రిల్లో నిర్వహించింది. జూన్ 20న మేరీల్యాండ్లోని లారెల్లోని జాన్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో చేసిన ఈ పరిశోధనల్లో 2028 సంవత్సరంలో అంటే మరో 14 ఏళ్లలో ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 72% ఉన్నట్లుగా కనుగొన్నామని పేర్కొంది. వాషింగ్టన్లోని నాసా ప్లానెటరీ డిఫెన్స్ అధికారులు ఎమెరిటస్ లిండ్లీ జాన్సన్ మాట్లాడుతూ, ఈ పరిశోధనల ద్వారా ఇంతవరకు కనుగొనని ఓ గ్రహశకలాన్ని, భవిష్యత్తులో మనం ఎదుర్కొనబోయే సవాళ్లను తెలుసుకోగలిగాము. కొన్నేళ్ల అనంతరం ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనే ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మనం ఇప్పుడే తెలుసుకోగలిగే సాంకేతికత మనకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. గ్రహశకలం పరిమాణం, దాని మార్గాన్ని కనుగొనడానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని నాసా తెలిపింది. ఇది నాసా యొక్క డార్ట్ అంటే డబుల్ ఎస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ నుంచి డేటాను ఉపయోగించిన మొదటి పరిశోధన అని గమనించాలి. భవిష్యత్తులో సంభవించే ఉల్క ప్రభావాలకు వ్యతిరేకంగా గ్రహాన్ని రక్షించే సాంకేతికత యొక్క మొదటి అంతరిక్ష ప్రదర్శన డార్ట్. ఒక కైనెటిక్ ఇంపాక్టర్ గ్రహశకలం యొక్క పథకాన్ని మార్చగలదని డార్ట్ ధృవీకరించిందని నాసా పేర్కొంది. ప్రమాదకరమైన గ్రహశకలాన్ని అంచనా వేయడానికి మరియు ప్రతిస్పందించడానికి భూమికి సమయం ఉంటుందని నిర్ధారించడానికి నాసా ఎన్ఈఓ సర్వేయర్ను అభివృద్ధి చేస్తోంది. ఎన్ఈఓ సర్వేయర్ అనేది ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్. ఇది అంతరిక్షంలో భూమికి సమీపంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన వస్తువులను కనుగొనడంలో మానవ శక్తిని అత్యంత వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. నాసా యొక్క ఎన్ఈఓ సర్వేయర్ జూన్ 2028లో ప్రారంభించబడుతుంది. వివిధ దృశ్యాల ద్వారా ఎదురయ్యే ప్రమాదాలు, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం మరియు సహకారంలో ఉండే అవకాశాల గురించి కూడా ఈ ప్రక్రియ విలువైన సమాచారాన్ని అందించిందని నాసా పేర్కొంది.